సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే రకరకాల మిత్తులు ఉంటాయి, అపోహలు. కొంతమంది థింకింగ్ ఏంటంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడి మంచి అనర్గళంగా ఇట్లా ఉంటే అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఆ ఫీలింగ్ లో అంటే నేను చూసాను. ఈవెన్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ వన్స్ అపాన్ ఎ టైమ్, ఈవెన్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ వర్డ్ లో సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే? విజయ్ గారు, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. చాలా మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి శిక్షణ ఇవ్వాలి అంటే బాగా ఇంగ్లీష్ రావాలేమో అనుకుంటారు. ఇంగ్లీష్ అనేటువంటిది ఒక మాధ్యమం. ఇట్స్ ఓన్లీ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ కమ్యూనికేట్. బట్ ఇంగ్లీష్ ఇస్ నాట్ ఆల్ ద టైమ్ విచ్ విల్ గివ్ యూ విన్నింగ్ ఎడ్జ్, బట్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ టు గో ఫర్ విన్నింగ్. మనకి ఇంకొక భాష అదనంగా రావడం అనేది ఎంత మంచిది చెప్పండి. తెలుగుతో పాటు మనం హిందీ బాగా నేర్చుకున్నాం అనుకోండి, మనకి హిందీలో అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా ఇంగ్లీష్ లో నేర్చుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ లో నేర్చుకునే అవకాశాలు వస్తాయి. ఒక కార్పొరేట్ సంస్థలోకి వెళ్ళాం, అక్కడ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అందరూ ఉంటారు. అక్కడ కామన్ లాంగ్వేజ్ మాట్లాడితే మనకి వస్తాయి కదా. మాట్లాడాల్సిందే ఒక పుస్తకాలు, గ్రంథాలు రాయాల్సిన అవసరం లేదు. కనీసం మంచి స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితే చాలు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి సీ రాదర్ దెన్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్రోకెన్ ఇంగ్లీష్ చూస్తాం కదా. అవును సార్. భాష అనేటువంటి దాని మీద ప్రేమ ఉంటే తెలుగు ఎంత గొప్ప. మన 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 లాంగ్వేజ్ మనం తెలుగులో మాట్లాడడం అంటే మంచిగా స్వచ్ఛంగా ఎంతమంది మాట్లాడతారో మీరు వెళ్ళి ఎప్పుడైనా వీలైతే నిజంగా అలాంటి ఇంటర్వ్యూలు చేయండి సార్. 100% ఒక గ్రాడ్యుయేట్ ని తీసుకుని ఏమనక్కర్లేదు, హైదరాబాద్ గురించి ఒక 5 నిమిషాలు చెప్పమని తెలుగులో తెలుగులో చచ్చిపోతారు. ఇంగ్లీష్ లో చెప్పమనండి. అది రాదు, ఇది రాదు. దానికి కారణం ఏమిటి అంటే